అందరికీ నమస్కారం. నా పేరు ముఖ్య కుమార్, తెలంగాణ బీఈడీ అభ్యర్థుల సంఘం స్టేట్ ప్రెసిడెంట్ని. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు డిఎస్సిలో హెచ్జిటి పోస్టులు కానీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కానీ 32,000 పోస్టులు దాకా ఖాళీ ఉన్నాయి. మరియు ఈ మధ్యలో ఖాళీలు ఉన్నాయి ఇంకో 3,000, అన్నీ కలుపుకొని 35,000 పోస్టులు ఖాళీలు ఉంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి మేము 5,000 ఇస్తాం, 6,000 ఇస్తాం డిఎస్సి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. నిండు అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు చెప్పింది ఏంటంటే మేము 22,000 పోస్టులు టీచర్ పోస్టులను ప్రమోషన్ ద్వారా భర్తీ చేసినామని చెప్పారు. ఆ ప్రమోషన్ ద్వారా భర్తీ అయిన హెచ్జిటి పోస్టులు 22,000 ఉండగా ఇంకా 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సిన స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఇంకో 10,000 జమ అయితే 32,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరియు ఇతర సెక్టార్లలో చూసుకున్నా కూడా ఇంకో 3,000 పోస్టులు ఖాళీ, మొత్తం 35,000తో మెగా డిఎస్సి నిర్వహించాలనే ఉద్దేశంతోనే ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర రావడం జరిగింది. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్లకు చాలా అన్యాయం అవుతూ ఉన్నారు. 70% ప్రమోషన్ల ద్వారా ఉద్యోగాలు పోతూ ఉన్నాయి. అందుకనే అది లాస్ట్కు జిల్లాకు వచ్చేసి 40 పోస్టులు రావడం, దానికి వివిధ కేటగిరీలో సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చూస్తే 1, 2 కొన్ని జిల్లాలలో పోస్టులు కూడా లేని పరిస్థితిలో మనం ఏర్పడతా ఉంది. ఆ జిల్లాలలో పోస్టులే లేనప్పుడు మేము ఇన్ని సంవత్సరాలు బీఈడీలు చేసి డిఎస్సికి వస్తుందనే ఉద్దేశంతో ప్రిపేర్ అయ్యి కూడా లాస్ట్ మినిట్లో ఉద్యోగాలు 0 పోస్టులు ఉంటే మేము ఏ విధంగా మా బాధలు ఎవరికి చెప్పుకోవాలని అవసరం, మాకు ఎవరికి చెప్పుకోవాలో కూడా మాకు అర్థం కాని పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి ప్రభుత్వాలు గుర్తించుకొని మాకు డిఎస్సిలో 35,000 పోస్టులు, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 80% భర్తీ చేయాలనే ఉద్దేశంతో కోరుతా ఉన్నాం. మరి 80% మేము ఇట్లా భర్తీ చేయలేము, ప్రమోషన్ కోటా ఉండాల్సిందే అనుకుంటే మాకు ఏం అవసరం లేదు. ఈ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ బోర్డుని 2 బోర్డులుగా ఏర్పాటు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రైమరీ బోర్డు ఒకటి, సెకండరీ బోర్డుగా ఏర్పాటు చేయండి. ఎవరు ఉద్యోగాలు వారు భర్తీ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ ఏ విధంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారో ఈ విధంగా స్కూల్ అసిస్టెంట్ కూడా భర్తీ అవుతుంది ఉద్దేశంతోనే మేము ఈరోజు కార్యక్రమం నిర్వహించబోతున్నాం. దీంట్లో ప్రధానమైన డిమాండ్ ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 80% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలి. డిఎస్సిలో 35,000 పోస్టులతో డిఎస్సి భర్తీ చేయాలి. అదేవిధంగా గురుకుల కానీ, మోడల్ స్కూల్ కానీ, డిఎస్సి కానీ ఈ 3 నోటిఫికేషన్లు కూడా ఒకేసారి విడుదల చేస్తే మాకు ప్రిపరేషన్ కూడా కొంచెం మంచిగా ఉంటుంది, ఉద్యోగాలు కూడా ఎక్కువ మందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇదే అనే ఉద్దేశంతో అదేవిధంగా జీవో నెంబర్ 108 కూడా కొట్టివేసి కొత్త జీవోను కూడా ఏర్పాటు చేయాలని మా ప్రధాన డిమాండ్గా పెడతా ఉన్నాం. అదేవిధంగా అన్ని ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ కూడా ఈ ప్రభుత్వం రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ పాదయాత్ర కార్యక్రమం పెట్టుకున్నాం. మహాపాదయాత్ర ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అంటే యాదగిరిగుట్ట నుంచి విద్యా కమిషన్ దాకా మేము పాదయాత్ర పెట్టుకుంటాం. ఆగస్టు 3 నుంచి 7వ తారీఖు దాకా 5 రోజుల పాదయాత్ర కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ పాదయాత్ర కార్యక్రమంలో నిరుద్యోగులందరూ కూడా పాల్గొనాలనేసి మా యొక్క పిలుపునివ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి డిఎస్సి ఆస్పిరెంట్తో పాటు నిరుద్యోగులు కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ పాదయాత్ర కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం.